దిస్ అమరీష్ మౌలి. ఈరోజైతే మీకు నెల్లూరులో స్వర్ణాల చెరువు కాడ ఉండేటువంటి ఘాట్ని మీకు చూపిస్తాను. ఇది హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ కాడ ఎట్టుండదో అలాగే దీన్ని కూడా తయారు చేశారు. మీకు ఈరోజు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇదండి పైకి ఘాట్కి. ఇదండి మెయిన్ ఎంట్రన్స్ ఘాట్కి. అయితే మీరు ఆ ఎదురుగుండా చూసేది శివలింగం. అది ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది, ఇంకా కాలేదు, కంప్లీట్ కాలేదు. ఇది అప్పటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. ఈవినింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఈ ఏరియా చాలా బాగుంటుంది. అందరు కూడా చుట్టుపక్కల వచ్చి ఈవినింగ్ పూట వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఇక్కడే నిమజ్జనం అనేది చేస్తారు. పోయిన సంవత్సరం కూడా ఇక్కడే చేశారు నిమజ్జనం. ఇదండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా మెట్లు, అదేను ఘాటు. పోయినసారి పుష్కరాల మాదిరి చేశారు. చూడొచ్చు మొత్తం చెరువు మొత్తం గడ్డి మొలిసింది, చెట్లు అనేటి. అది ఇంకా వినాయక చవితి అలాంటప్పుడు క్లీన్ చేస్తారు. మొత్తం ఇలాంటి చెట్లు అంటే మొలిసి ఉండేది. చెరువు అంతా ఇలాంటి చెట్లు మొలుసున్నాయి. ఈ రోజైతే నెల్లూరులో చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమరీష్ మౌలి అండ్ ప్రెస్ ది లైక్ బటన్. ఇప్పుడు ట్రాక్ అనేది చూపిస్తాను, రండి. ఇదండి మెయిన్ ట్రాక్ అయితే. అలాగే మన సచివాలయం కాడ హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉన్నాయి బొమ్మలన్నీ. చూసుకోవచ్చు, వరుసగా బొమ్మలు అనేటివి పెట్టున్నారు. ఫ్రెండ్స్, అది వచ్చే దారి, ఇది వచ్చి రెండో దారి. ఇది ఎర్రగల్మ గుడి పక్కన దారి ఇది. ఇదిగోండి ట్యాంక్ పక్కన ఈ దారి ఉంటుంది. ఘాట్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా మీరు. ఇది ఎర్రగల్లమ్మ గుడి దేవస్థానం ఇది. ఇది లోపల చెట్టు అండి.
చూసిన సెకండ్ దారి అయితే ఇది. అది ఫస్ట్ ఎంట్రన్స్, ఇది వచ్చి సెకండ్ ఎంట్రన్స్ ఎరగాలముడి పోయేటప్పుడు. చెప్పాను కదండి శివలింగం అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారని, అది ఇదే శివలింగం ఇది.